నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఏ నటుడికైనా కొన్ని సినిమాలు అపురూపం, అద్భుతం. వాటి గురించి ఎప్పుడు వాళ్ళ ముందు ప్రస్తావించినా సరే ఒకంత పొంగిపోతూ ఉంటారు. ఇలాంటి సినిమా నేను చేశానా అంటూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటిది మన మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఠాగూర్ సినిమా. ఆయన ఇప్పటికీ చెప్పుకునే టాప్ 10 మూవీలో ఒక సినిమాగా ఆయన ఎప్పుడు ఇష్టపడతారని ఎంతమందికి తెలుసు? ఠాగూర్ సినిమా మన డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కాదు, తమిళ నుంచి అక్కుల్ని కూడా ఇక్కడ తెలుగులో తీసిన సినిమా అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఠాగూర్ సినిమాకు సంబంధించి చాలా పెద్ద స్టోరీ కూడా నడిచింది. అది కూడా అందరికి తెలిసిందే. 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 24వ సంవత్సరంలోకి ఠాగూర్ అడుగు పెట్టబోతుంది. ఇంకో ఇయర్ అయితే జూబ్లీ ఫంక్షన్ ఆల్మోస్ట్. మరి ఆ ఠాగూర్ సినిమా స్టార్ట్ కావచ్చు, స్క్రిప్ట్ కావచ్చు, అలాగే పిక్చరైజేషను, స్టార్స్ గురించి అనేక అంశాలు దాని వెనుక ఉన్నాయి. కాబట్టి మరొక్కసారి ఆ సినిమా గురించి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాను. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఠాగూర్ నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు 10 సినిమాలు అంటే 150 కంప్లీట్ చేసుకున్నారు. ఆ 150లో అది 10వ టాప్ 10లో ఆ సినిమా ఉండడము అని అంటే విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అది చిరంజీవి గారు తన ఇంటర్వ్యూలో టాప్ 10లో ఠాగూర్ని ప్రస్తావించారు. ఇండియా టుడే వాళ్ళ సర్వేలో కూడా చిరంజీవి గారు టాప్ 10లో ఠాగూర్ ఎప్పటికీ నిలిచిపోతుందని వాళ్ళు తెలియజేశారు. ఒక్కసారి ఆ సినిమా గురించి మీకు తెలిసిన విషయాలు, తెలియని మరికొన్ని విషయాలు మా ప్రేక్షకుల కోసం. 2003 సెప్టెంబర్ 24 అనేది ఒక అద్భుతమైనటువంటి ఠాగూర్ విడుదల తేదీ. అది ఎప్పటికీ సినిమా ప్రియులు మర్చిపోలేరు, చిరంజీవి గారి అభిమానులు మర్చిపోలేరు. అయితే ఆ కథ తమిళంలో పుట్టింది. ఆస్కార్ రవిచంద్రన్ గారు అని, ఆస్కార్ ఫిలిమ్స్ చాలా పెద్ద ప్రొడ్యూసరు. ఆయన తన ఆఫీస్లో కూర్చునుంటే మధు గారు కూడా ఆఫీస్, బి మధుసూదన రెడ్డి, మా జిల్లాకు చెందినటువంటి గాలివీడ్ అనే ప్రాంతానికి చెందినటువంటి మధుసూదన్ రెడ్డి, ఆయన బి కృష్ణారెడ్డి గారిని ఆయన తమ్ముడు అనమాట. ఆయన కృష్ణారెడ్డి గారు, సింధూరుపోవు కృష్ణారెడ్డి అంటారు ఆయన్ని. ఆయన తమిళ డబ్బింగ్ సినిమాలు తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేస్తుండేవాళ్ళు. సింధూరు పువ్వు, ఘటన, ఈ సినిమాలన్నీ. అట్లా చెన్నైకి వాళ్ళ అన్నయ్యకి సినిమాల కోసం ప్రొడక్షన్ చూసుకోవడానికి వచ్చిన మధుసూదన్ రెడ్డి గారికి సినిమాల పిచ్చితో ఆస్కార్ రవిచంద్రన్ గారిని కలిశారు. కలిస్తే ఒక డైరెక్టర్ వస్తున్నాడు, మధు కథ చెప్తాడు, కథ విందువు, మనం చేయబోతున్నాం ఆ సినిమా అంటే సరే అని ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఒక చిన్న కుర్రోడు వచ్చి కూర్చుని ఉన్నాడంట. కూర్చుని ఉంటే ఈయన మధుగారు విసుగ్గా, ఏంటి డైరెక్టర్ వస్తానన్నారు ఇంకా రాలేదేంటంటే, అదేంటి కథ విందాము, కథ మొదలు పెడతాడు అన్నారు. ఓహో, ఆ చిన్న కుర్రోడే డైరెక్టర్ కాబోలు, ఆయనే మురుగుదాస్. అప్పటికి అజిత్తో ఒక సినిమా చేశారు ఆయన, సోగా ఆడింది ఆ సినిమా. రెండో సినిమా రమణ, విజయకాంత్తోనే తీద్దాం అనుకుని తమిళంలో అతను ఆ కథ నెరేట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత అసలు మధుగారికి ఏం అర్థం కావట్లేదు. కథ వింటూ 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 ఆయన చిరంజీవి గారిని ఊహించుకోవటం మొదలుపెట్టారు. ఊహించుకోవటం మొదలుపెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఆస్కార్ రవిచంద్రన్ గారు లేచి మురుగుదాస్ గారిని కౌగిలించుకున్నారు, ఈయన లేచి కౌగిలించుకున్నారు. అద్భుతమైన కథ అని చెప్పారు. అక్కడి నుంచి మధుగారు హైదరాబాద్ వచ్చారు. వచ్చి చిరంజీవి గారిని, అరవింద్ గారిని, ఇరువురిని కలిసి ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఇదంతా ఇంద్ర విడుదలయ్యి ఒక విజృంభణ జరుగుతున్నటువంటి ఒక సమయం అన్నమాట. అలాగే ఇంద్ర విడుదలైన తర్వాత చిరంజీవి గారు కూడా ఏంటంటే ఏ కథతో సినిమా చేయాలి, ఏ పాత్ర చెయ్యాలి అని చిరంజీవి గారు కూడా ఒక మదన పడుతున్నటువంటి ఒక సమయం అన్నమాట. ఆ సమయంలో తమిళంలో చకచక విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది రమణ. అక్కడ ఇప్పుడు అందరూ చిరంజీవి గారే కాదు, మిగతా వాళ్ళు కూడా రమణ కోసం ఎంక్వైరీలు చేయడం మొదలుపెట్టారు. రాజశేఖర్ గారు కూడా రమణ తెలుగులో రీమేక్ చేయాలని ఉత్సాహపడిన వారే, కానీ రైట్స్ మాత్రం రాజశేఖర్ గారికి దక్కల, మధుగారికి దక్కాయి. ఎందుకు మధుగారికి దక్కాయి అంటే చాలామందికి ఈ విషయం తెలియదండి. ఇది మనం స్పష్టం చేయాలి, ఈ నిజం మనం చెప్పాలి. విజయకాంత్ గారి తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారి సోదరుడు మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డిని స్థిరపరచాలి, మధుసూదన్ రెడ్డిని సెటిల్ చేయాలని విజయకాంత్ గారు అనుకుంటున్నారు. ఓకే, విజయకాంత్ గారు ఏంటంటే ఆస్కార్ రవిచంద్రన్ గారు ఎవరికి ఇవ్వాలి రైట్స్ అన్న విషయం వచ్చినప్పుడు, అదేంటి చిరంజీవి గారు చేస్తానంటే మధు, అక్కడ మొత్తం పర్యవేక్షణ అంతా మధు చేస్తానంటే వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తామని విజయకాంత్ గారే పూనుకొని. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి, చిరంజీవి గారు ఏంటంటే ఠాగూర్ సినిమా
విషయంలో చిరంజీవి గారు ఆయన రెమ్యూనరేషన్ కాకుండా సినిమాకు సంబంధించి భాగస్వామ్యం కూడా ఉండాలనుకుని లియో ఎంటర్టైన్మెంట్స్ అన్నది రిజిస్టర్ చేయించారు. ఓకే. చేయించిన తర్వాత 20% మధుసూదన్ రెడ్డి గారు షేర్ హోల్డర్ అందులో. అంటే ఆయన నిర్మాణ పర్యవేక్షణ ఎవ్రీథింగ్ రైట్స్ తీసుకొచ్చారు కాబట్టి ఆయన 80% చిరంజీవి గారిది వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఇతరత్ర వ్యవహారాలన్నీ వ్యాపార వ్యవహారాలు కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, అట్లాగే సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి పరిస్థితుల్లో అల్లు అరవింద్ గారిది కీలక పాత్ర. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఉంది, ఈస్ట్ గోదావరిలో ఉంది కాబట్టి అరవింద్ గారు కూడా ఇందులోకి ఆయన వచ్చి అరవింద్ గారు 40%, చిరంజీవి గారు 40%, 20% మధు గారు, ఇట్లా లియో ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద దీన్ని రూపొందించాలని ఒక నిర్ణయం జరిగింది. ఇప్పుడు తెలుగులోకి చేద్దాం అనుకునేటప్పటికీ మురుగుదాస్ చేత డైరెక్ట్ చేయిద్దామా, ఎవరు డైరెక్టర్, పర్చూర్ బ్రదర్స్ వచ్చారు. వాళ్ళు నైషీలు దిద్దుతున్నారు. పర్చూర్ బ్రదర్స్ ఉన్నప్పటికీ చిరంజీవి గారు సినిమాలు అన్నప్పటికీ సంజయ్ గారు, సత్యానంద్ గారు ఖచ్చితంగా వచ్చి ఆయన జడ్జిమెంట్ చెప్తారండి. ఓకే. రైటర్ సత్యానంద్ గారు, చిరంజీవి గారికి 45 సినిమాలు రాశారు. సత్యానంద్ గారు ఆయన జడ్జిమెంట్ చెప్తారు. ఆయన రాయకపోయినా ఇంకొక రచయిత రాస్తున్నా ప్రోత్సహిస్తారు. ఇట్లా ఉండాలి, బాస్ ఇమేజ్కి సంబంధించి కామెడీ ఇట్లా ఉంటుంది, ఇట్లా అని చెప్పేసి మీకు. అందుకే మీకు ఏంటంటే ట్యాగూర్ సినిమా చూస్తుంటే ఇవాళకి అండి, మీరు ఆ సినిమా ఎప్పుడు చూడాలంటే డే టైం చూడకూడదండి, రాత్రి 10:30 ఆ టైం పెట్టుకోవాలి. ట్యాగూర్ సినిమా పెట్టుకుంటే అయిపోయేంత వరకు మీరు లేవరు. ఒక టోన్లో, ఒక మూడ్లో ఉంటుంది సినిమా. మీకు చిరంజీవి గారు హాఫ్ హ్యాండ్ షర్ట్స్ వేసుకుని ఆయన బాడీ లాంగ్వేజ్, చిరంజీవి గారు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది మీకు. ఆ రగిలే జ్వాల అనమాట, ఆయన హృదయంలో జ్వాల రగిలిపోతుంటే ఆయన ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు చిరంజీవి గారు ఆ సినిమాలో. వచ్చిన తర్వాత మురుగుదాస్ గారు చేయిద్దామా, మురుగుదాస్ హ్యాండిల్ చేయగలడా చిరంజీవి గారిని. ఇమ్మీడియట్గా అతనికి థర్డ్ ఫిల్మ్ అవుతుంది, 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇంద్ర చేసిన బి గోపాల్ గారిని పిలుద్దామా, ఇట్లా మాట్లాడుకుంటూ సరిగ్గా ఏంటంటే దిల్లు, చెన్నకేశవరెడ్డి ఈ సినిమాలు ఆది మిస్ అయ్యారు. అక్కడికే వస్తున్నా. ఆది అయిపోయి చెన్నకేశవరెడ్డి అయిపోయి దిల్లు జరుగుతోంది. దిల్ షూటింగ్ దిల్ రాజు గారు చేస్తున్నారు. ఆది పూర్తయింది, చెన్నకేశవరెడ్డి దిల్ షూటింగ్ జరుగుతుంది. వినాయకని రమ్మన్నాం ఒకసారి. ఆది చెన్నకేశవరెడ్డి చాలా బాగా హ్యాండిల్ చేశాడు కదా, ఎందుకంటే పైగా పర్చూర్ బ్రదర్స్ రాశారు ఆది, అందుకని వినాయక్ని పిలిపించారు. దిల్ షూటింగ్ నుంచి చిరంజీవి గారు పిలుస్తున్నా అంటే వినాయక్ గారు చాలా క్యాజువల్గా వచ్చాడు. వినాయక్ గారు వచ్చి రమణ చూసావని అడిగారు చిరంజీవి గారు. చూశాను సార్, మీకు చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది మీరు చేస్తే అని చకచక మార్పులు చెప్పేశాడు ఈయన. వినాయక్ గారు చెప్పేస్తే ఓకే నువ్వే డైరెక్టర్వి అన్నారు చిరంజీవి గారు. ఈయన షాక్ అనమాట, ఎందుకంటే తన అభిమాన కథానాయకుడు. అప్పుడిప్పుడే చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం అసలు వస్తుందా, ఇంద్ర తర్వాత ఈ అవకాశం వచ్చిందే నాకని చెప్పి వినాయక్ గారు దానిని సరిగ్గా ఒడిసి పట్టుకున్నారు. దిల్ సినిమా కూడా చాలా చాకచక్యంతో, చాలా జాగ్రత్తగా, తొందరగా పూర్తి చేసి ఎక్కడా క్వాలిటీ మిస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చారు. టైటిల్ విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగాయి. సూర్యం అని ఒక టైటిల్, ఆల్మోస్ట్ సూర్యం అనే టైటిలే అని అనుకున్నారు స్క్రిప్ట్ స్టేజ్లో. చిరంజీవి గారికి చాలా ఇష్టం ఆ టైటిల్, ఖైదీలో సూర్యం ఆ పాత్ర కాబట్టి. అంటే లేదు ఇంకా పవర్ఫుల్గా ఉండాలంటే టైటిల్ పరుచూరు వెంకటేశ్వరరావు గారు, ఠాగూర్ అన్న టైటిల్ పరుచూరు వెంకటేశ్వరరావు గారిది. అలా పట్టాలెక్కి 100 రోజులండి షూటింగ్ డేస్. 100 రోజులు అసలు ఇష్టమైన హీరో, ఇష్టమైన కథ వినాయక్ గారు చెలరేగిపోయి అద్భుతంగా తీర్చిదిద్ది. ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఏ పాత్ర కోసం వాళ్ళు తప్పించారంటే మన నందిని పాత్ర ఎవరు చెయ్యాలి, దేవకి పాత్రకి శ్రీ అని ఆల్రెడీ ఓకే అనేసుకున్నారు. జ్యోతిక గారి క్యారెక్టర్ అక్కడ వాస్తవాన్ని మాధురి దీక్షిత్ అనుకున్నారు, జ్యోతిక్ గారు కాదు. మాధురి దీక్షిత్ గారు ఊగిసలాడారు, ఎందుకంటే చిరంజీవి గారు సరసన చేయాలని ఆవిడకి ఉంది, కానీ ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా ఆవిడ రాలేని అనేటప్పటికీ అప్పుడు జ్యోతిక గారికి అవకాశం వచ్చింది. నిజానికి చాలా ఎంత తమాషాగా ఉంటుందంటే, మా పెద్ద చెల్లెలు వచ్చి చిరంజీవి గారిని చూడాలని అడిగినప్పుడు ఇంద్రా పూర్తి అయిపోయి చిరంజీవి గారు కథలు వరుసగా వింటున్న సమయంలో మేము వెళ్ళినప్పుడు చిరంజీవి గారు ఏమనుకుంటున్నారు బయట ఫ్యాన్స్ ఆడియన్స్ అంటే, ఇంద్రాన్ని మించినటువంటి పాత్రలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నారంటే చిరంజీవి గారు సుతిమెత్తగా చివాట్లు వేశారు. ఇంద్రాన్ని మించిన పాత్ర వాళ్ళకేం వాళ్ళు అనుకుంటారు, ఇక్కడ మనం చెయ్యాలి కదా, రాయాలి కదా, వాళ్ళు తీయాలి కదా, కొంచెం మనం తగ్గి ఏదైనా ఒక కామెడీ సినిమా చేసి ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి ఆ తర్వాత వాళ్ళకి హైఫై ఇచ్చే సినిమా చేయాలి, ఇట్లా మాట్లాడారు చిరంజీవి గారు. కానీ అనుకోకుండా ఇంద్రను మించిన పాత్ర ఠాగూర్ రూపంలో చిరంజీవి గారిని వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకంటే మీరు అన్నట్టు 2 డైమెన్షన్స్, ఒకటి పవర్ఫుల్ ప్రొఫెసర్ క్యారెక్టర్ అద్భుతం, అసలు సెకండ్ హాఫ్ దాంట్లో వచ్చే కామెడీ అది చొప్పించింది, మేనమామ తోటి తెలుగు కోసం ఎంఎస్ నారాయణ గారితో తెలుగులో చొప్పించింది అది. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడు చెప్తుంటారు,
అంటుంటారు. ఆయన ఏమంటారంటే, వేడివేడి ఉప్మా ఉంది, ఉప్మా డ్రైగా రాగా ఉంటుంది, ఈ ఎంటర్టైన్మెంట్ పాళ్ళు అనేటివి సాంగ్స్ కానీ డ్యాన్సులు కానీ కామెడీ కానీ ఏంటంటే జీడిపప్పులు లాంటివి, జీడిపప్పుల్ని ఆస్వాదిస్తారు మన తెలుగు ప్రేక్షకుల, ఉప్మాని ఆస్వాదిస్తారు, రెండింటిని విడదీసి చూడకూడదు, తెలుగు సినిమా అంటే జీడిపప్పు ఉప్మా అని చెప్పారు చిరంజీవి గారు. అట్లా ఏంటంటే ఇంత సీరియస్ టోన్లో ఉన్న సినిమాలో సెకండ్ హాఫ్ ఆయన కామెడీ చేస్తారు, బామ్మ చనిపోయిన తర్వాత బామ్మ ఫోటో పట్టుకొని గృహప్రవేశం చేస్తాడు ఆయన, ఆ బొంగమూతి పెట్టుకొని గృహప్రవేశం చేస్తాడు. ఇవన్నీ భలే అద్భుతంగా కుదిరాయి ఆ సినిమాలో. చాలా గొప్ప విషయం ఏంటంటేనండి, 2002లో వీటిలో కొన్నింటికి నేను సాక్షి. 2002లో ఏమైందంటే, ఈ విషయం కూడా స్పష్టం చేయాలి ఇవాళ, చాలామందికి తెలీదు, చాలామంది క్రెడిట్స్ తీసుకున్నారు. చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఒక ప్రముఖ టీవీ ఛానల్, పేరు అనవసరం, ఇంకొక ప్రముఖ టీవీ ఛానల్ మధ్య ఒక ప్రచ్ఛన్నమైనటువంటి పోరు జరుగుతున్న సమయం అది. రెండు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు చిరంజీవి గారి జన్మదిన మహోత్సవాన్ని కవర్ చేస్తున్నారు. నేనే వ్యాఖ్యాత, నేను సునీత గారు వ్యాఖ్యాతలు, సింగర్ సునీత గారు. ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు ఏంటంటే, దీనిని అధిగమించేటటువంటి ప్రోగ్రామ్ చిరంజీవి గారికి సంబంధించి చేయాలని అనుకున్నారు. వాళ్ళల్లో ఆ టీం ఎవరైతే ఉంటారో, ఆ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి సంబంధించి సినిమాకి సంబంధించిన టీంలో వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు. పెట్టిన తర్వాత మనతోనే పెట్టారు. మనమేమన్నామంటే, రుద్రవేణులో చిరంజీవి గారికి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒకటి ఆహుతి ఇచ్చాను, శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోని గీతం అద్భుతంగా ఉంటుంది, దాని మీద విజువల్స్ వేస్తే చాలా బాగుంటుంది అన్నది ఒక ఐడియా అనమాట. ఇది జస్ట్ ఒక డిస్కషన్ లాగా వచ్చి అయిపోయింది. మీకు 2002 ఆగస్టు 22 ఆ నేను సైతం ప్రపంచాగ్నికి రుద్రవీణలు ఏదైతే ఉందో ఆ గీతం మీద చిరంజీవి గారి సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి విజువల్స్ ఆ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వాళ్ళు వేసి ఎక్కువ మార్కులు కొట్టేశారు ప్రేక్షకుల దగ్గర, టీఆర్పీ రేటింగ్ ఎవ్రీథింగ్ అనమాట. అద్భుతం. అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అది బాగా హైలైట్ అయ్యేటప్పటికి ఇక్కడ అదే పాట ఎందుకు తీసుకురాకూడదని ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ సమయానికి, ఈ సందర్భానికి అప్పుడు సుద్దాల అశోక్ తేజ గారిని పిలిచి పల్లవి తీసుకుని, పల్లవికి అనుగుణంగా అద్భుతమైన చరణాల్ని సుద్దాల అశోక్ తేజ గారి చేత రాయించి, చిరంజీవి గారి జీవితంలో వేళ రుద్రవేణలో మహాకవి శ్రీశ్రీ గారి రచన, ట్యాగూర్లో సుద్దాల అశోక్ తేజ గారి రచన, మన తెలుగు సినిమా పాటకి జాతీయ స్థాయిలో తెలుగు వీరలేవరా పాటకి మహాకవి శ్రీశ్రీ గారు రచించిన తెలుగు వీరలేవరా, ఆ తర్వాత మాతృదేవ భవలో రాలిపోయే పువ్వానికి ఆ పాటకి వేటూరు సుందరరామూర్తి గారికి మాత్రమే పురస్కారాలు వస్తే, ముచ్చటగా మూడోసారి ఆ పురస్కారాన్ని ఈ గీతానికి కానీ సుద్దాల అశోక్ తేజ గారు తీసుకొచ్చి తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేశారు. అది ట్యాగూర్ సినిమాలో సాధ్యమైంది. దాంట్లో చాలా గొప్ప డైలాగ్స్ ఉన్నాయండి. నాయకులందరూ పార్టీలో నుంచే పుట్టారు, ఇతను ఒక్కడే ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు, అట్లాంటి డైలాగ్స్. అందులో గోపి పాత్ర ప్రత్యేకించి ఏంటంటే, ఏడి శ్రీరామ్ గారు చేయిద్దామని అనుకున్నారు ఒక దశలో చిరంజీవి గారు, కానీ రాజా రవీంద్ర గారు మన వినాయకే బాగుంటాడు, డైరెక్టర్ వినాయక్ చేతే చేయిద్దాం, ఇది అదనపు ఆకర్షణ అవుతుంది అనేటప్పటికి వినాయక్ గారి చేతే చిరంజీవి గారు చేయించారు. చిన్న బిడ్డ అయినా అతను వచ్చేసి చెప్పడం, చేస్తే వాళ్ళ ఫాదర్ అక్కడ ఉండడము, అసలు వినాయక్ గారు ఎంత బాగా చేశారంటే అసలు అద్భుతం వినాయక్ గారి పెర్ఫార్మెన్స్. అసలు నా ఫాదర్ కరప్టెడ్ కాదు, కానీ నేను కాదు సార్, నేను మీ స్టూడెంట్ సార్ అంటే అది మన కళ్ళలో నీళ్లు దొరుకుతాయి. చాలా భావోద్వేగంతో ఈ సినిమాకి ఏంటంటే చిరంజీవి గారు ఎంత పెద్ద హీరో, వినాయక్ గారు ఎంత పెద్ద హీరో, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. పర్చూర్ బ్రదర్స్ గారు ఎంత భుజం కాశారు కాసేపు పక్కన పెడితే, ఈ సినిమాకి సంబంధించి 4 స్తంభాలు అని చెప్పమంటే 4వ స్తంభం మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ స్తంభం చోటా కెనాడి గారు. సినిమా మూడ్ని ఆయన ఎలివేట్ చేసిన విధానం. మీకు పోలీస్ ఆఫీసర్ని శ్రీకాకుళంలో వరుసగా లంచం తీసుకున్న పోలీస్ ఆఫీసర్ని చిరంజీవి గారు కట్టేసి అక్కడ ఒక క్లోజ్ షాట్ ఉంటుంది, వాడు ప్రాణమయంతో వాడు గుటక మింగుతాడనమాట. ఆ గొంతుని క్లోజ్ షాట్ తీశాడు చోటా కెనాడి గారు, ఆ చెమట పట్టిన గొంతుని. ఈ మైన్యూట్ డీటెయిల్స్, అట్లాగే ఆ లైటింగ్ అండి. చిరంజీవి గారు డార్క్లో నుంచి లైట్లోకి వస్తాయి. ఎవరు అంటే డార్క్లో నుంచి లైట్లోకి వస్తే షియాజీ షిండే రొమ్ముల మీద కాలు తీసి పెడతాడు షూతో చిరంజీవి గారు. ఆ సీను మీ థియేటర్లో మీరు ఆడియన్స్ మధ్య కూర్చొని చూసుండాలి. మీరు చూసారు లేదో నాకు తెలియదు. ఆ సీన్ థియేటర్లో మీరు చూస్తున్నప్పుడు ఎట్లా ఉందంటే, చిరంజీవి గారి అభిమానులకు ఏంటంటే సెకండ్ హాఫ్ ఫైట్ అండి. ఖైదీ చిరంజీవి గారి పోలీస్ స్టేషన్ ఫైట్ ఉంటుంది, టైటిల్స్ పడతాయి కదా పోలీస్ స్టేషన్ ఫైట్ అయిన తర్వాత టైటిల్స్. ఆ ఫైట్ ఏంటంటే చిరంజీవి గారి అభిమానులకు ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ ఫైట్ ఏది అంటే ఖైదీలో అదే ఆ ఫైటే చెప్తారు అందరూ.
ఆ ఫైట్ తర్వాత అంత మృష్టాన్న భోజనం లాంటి ఫైటు ట్యాగూర్లో సెకండ్ హాఫ్ మొత్తం ఆఫీస్లో తలుపులు వేసేసి చిరంజీవి గారు కొడతారు అందరినీ, ఆ ఫైట్ అనమాట. అది ఇప్పటికీ ఇప్పటికీ అప్పటికి ఇంద్రలో వీణ స్టెప్, ఆ వీణ స్టెప్ పాపులర్ అయిపోయిన తర్వాత లారెన్స్ని పిలిచి చిరంజీవి గారు దీనిని అధిగమించేటటువంటి స్టెప్ మళ్ళీ మనమే వేసాము, నువ్వే చేసావు కొరియోగ్రఫీ అన్నట్టు ఉండాలంటే అప్పుడు మన్మద పాటలో ఆ స్టెప్ కంపోజ్ చేయడం జరిగింది. వీణ స్టెప్ అగైన్ ఇంకొక వీణ స్టెప్ని చేయటం అనేది ఉంటుంది కాదు ఆయన ఆ లెఫ్ట్ నుంచి రైట్, ఎస్ యు ఆర్ రైట్, అదే లెఫ్ట్ నుంచి రైట్ కి ఆయన ఇచ్చేటటువంటిది. కింద నుంచి పైకి సిట్టింగ్ లో ఉంటుంది, ఇది సైడ్ లోగా ఇలా వచ్చేసి ఉంటుంది. అసలు లిరిక్స్ ఎలా ఉండాలి, ఆయన ఇంట్రడక్షన్ సాంగ్లో లిరిక్స్ ఎలా ఉండాలి అని చెప్పి చంద్రబోస్ గారు భర్జన పడుతుంటే లారెన్స్ గారు వచ్చి చిరంజీవి గారు స్టెప్పులు వేస్తారు కాబట్టి అన్నయ్య పాట ఇంట్రడక్షన్ పాట అంటే కొడితే 6 కొట్టినట్టు ఉండాలి అని లారెన్సే అన్నారు. ఓకే, ఈయనకి పల్ల వచ్చేసింది, కొడితే కొట్టాలి 6 కొట్టాలి అని రాయటం. అద్భుతమైన పాట చిరంజీవి గారి కెరీర్లో. దాంట్లో లారెన్స్ కూడా మీకు ప్రకాష్ రాజ్ గారి పాత్ర కూడా చిరంజీవి గారు వేసేద్దాం అనుకున్నారు, మీకు తెలుసో తెలీదు. డ్యూయల్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది, ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి కానిస్టేబుల్ కూడా చిరంజీవి గారు చేస్తే ఎలా ఉంటుంది, ఇద్దరికి సంబంధం లేదు, ఇద్దరు రూపాలు ఒకటే. ఇట్లా స్క్రిప్ట్ స్టేజ్లో చాలా డిస్కషన్స్ జరిగాయండి. ఓకే, అలా నేను చోటా కిరణ్ గారికి ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. నంబర్ ఆఫ్ షియాజీ షిండే గారిని అనుకున్న తర్వాత ఆయనకి ఏంటంటే తమిళ్ చేస్తున్నాడు, దూలు ఇవన్నీ చేస్తున్నాడు. ఎవరో చెప్తున్నారు డబ్బింగ్ ఆయనకి, ఆయన ఒక టిపికల్ వాయిస్, అవును చాలా టిపికల్ వాయిస్. చిరంజీవి గారు చెప్పారంట, షిండే ఈ సినిమాలో మీరు ఏదైతే డైలాగ్స్ చెప్పారో లొకేషన్లో యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోయి మన కో డైరెక్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు, మీరు యాజ్ ఇట్ ఈస్గా డబ్బింగ్ చెప్పేసేయండి, మీ వాయిసే ఉండాలి. ఈ టిపికల్ వాయిస్ ఆడియన్స్కి నచ్చుతుంది. అది షియాజీ షిండే గారి కెరీర్కి ఎంత హెల్ప్ అయిందంటే పీక్సింగ్ అది. ఆ వాయిస్తో ఆయన ఎన్ని సినిమాలు కామెడీ చేశాడు, ట్రాజడీ చేశాడు, ఒకటి కాదు ఎమోషనల్ చేశాడు, ఆ వాయిస్తోనే చేశాడు. గొప్ప ఆర్టిస్ట్, అది వేరే విషయం. ఇది అలా విష్ణుసేన అని చేశారు విష్ణువర్ధన్ గారితో కన్నడంలో. అక్షయ్ కుమార్ గారు గబ్బర్ ఈజ్ బ్యాక్ అని చేశారు. విశ్వనాథ్ గారిది అద్భుతమైన ముఖ్యమంత్రి పాత్ర. మనం ఈ సినిమా గురించి ఇన్ని మాట్లాడుకొని మనం హాస్పిటల్ సీన్ గురించి మాట్లాడుకోకపోతే అది అసంపూర్తిగా మిగిలిపోతుంది. అక్కడ కూడా అద్భుతమైన డైలాగ్స్. గుడికి వెళ్తే హిందువులు అక్కడ గుడికి వెళతారు, వాళ్ళేమో చర్చికి వెళతారు, వీళ్ళేమో మసీదుకి వెళతారు. అట్లాంటిది వాళ్ళందరూ వచ్చి నమస్కారం పెట్టేది ఒక డాక్టర్కి వచ్చి అన్ని మతాల వాళ్ళు, అందరూ అన్ని కులాల వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళుగా, అన్ని మతాల వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళుగా ఆరాధిస్తారు. అట్లాంటిది మీరే ఇట్లా చేస్తే ఎట్లా అంటే, సరే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఆ రంగంలో మార్పు రాలేదు అన్నది మనందరికీ మీడియాలో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు ఏ విధంగా ఉందో, ఎట్లా ఉందని చెప్పేసి. ఆవేళ చిరంజీవి గారు సినిమాల పాత్ర రూపంలో ప్రశ్నించిన ఇప్పటికీ అట్లాగే ఉంది ఆ వ్యవస్థ అనేది. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత మంచిది. చిరంజీవి గారు జ్యోతిక్ గారుల కెమిస్ట్రీ చేయండి. ఆవిడ మళ్ళీ చిరంజీవి గారితో ఇంకో సినిమా చేస్తే బాగుండు. చిరంజీవి గారితో మేము ఎక్స్ప్రెస్ చేసాం పెళ్లి చూపుల సీన్ సార్. ఎంత అంటే అన్ని చూసినా కానీ వెళ్ళేటప్పుడు కాన్వర్సేషన్ కావచ్చు, చిరంజీవి గారి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, జ్యోతిక గారిని చూసినప్పుడు ఆ డోర్ వెనుక దాక్కోవడం కావచ్చు, మా నాన్నమ్మ రోజు ఇంత పెద్ద గుమ్మడికాయ పట్టి దిష్టిస్తుంది తెలుసా అనేసి అని ఆయన ఇన్నోసెంట్గా చెప్పడం కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ భలే. నిజంగా మీరు అన్నట్టు ప్రతి మైన్యూట్ ఆయన అభిమానించే వాళ్ళకి అది గుర్తుండిపోతుంది. 35 కోట్లు అప్పట్లో వసూలు చేసిన సినిమా సెప్టెంబర్ 24, 2003 విడుదలయ్యి అద్భుతమైన సినిమా. నేను ఇప్పటికీ మర్చిపోలేని విషయం ఏంటంటే, మధురమైనటువంటి స్మృతులు అంటే ఆగస్ట్లో సినిమా విడుదల, సెప్టెంబర్లో సినిమా విడుదల, ఆగస్ట్లో చిరంజీవి గారి జన్మదినం. ట్యాగూర్ ఆడియో విడుదల వేడుక మీద వ్యాఖ్యాతగా మొత్తం నేను వ్యవహరించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. చిరంజీవి గారు వైట్ కలర్ టీషర్ట్, ఒక అద్భుతమైన టీషర్ట్లో వచ్చారు చిరంజీవి గారు. ఆ రోజు బాగా చిక్కిపోయారు అనమాట. చిక్కిపోయి మహేష్ బాబు గారిని చిరంజీవి గారు వెళ్ళి కలవమని చెప్పారని చెప్పాను కదా, అది కూడా ట్యాగూర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ డ్యాన్స్ బిట్ ఉంటుంది. వాళ్ళ ఫ్లాట్స్ అన్ని కూలిపోయేటటువంటి ఆ సీన్కి ముందు వాళ్ళు అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతూ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు కదా, సాంగ్ ఉండదు, ఓన్లీ డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి. చిరంజీవి గారు చాలా బాగుంటాయి. జ్యోతిక్ గారేమో ఆవిడ గర్భిణి, అద్భుతమైన డాన్స్ చేస్తారు. అపార్ట్మెంట్ లో సెలబ్రేషన్ వైట్ అండ్ వైట్ వాళ్ళు అపార్ట్మెంట్ కడుతూ ఉంటే అన్నపూర్ణ 7 acres. చిరంజీవి గారు షూట్ పూర్తి చేసుకుని వైట్ అండ్ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ తో వచ్చారనమాట ఇంటికి. ఓకే, వచ్చి వెళ్ళి మేము కలిసి మాట్లాడుతుంటే చందమామలాగా మెరిసిపోతున్నారు. అసలు
దిష్టి తగులుతుందేమో అని అనిపించేలాగా ఉన్నారనమాట. వాళ్ళకి ఒక దృశ్య కావ్యంలాగా మిగిలిపోయింది. నేను మా రెండో చెల్లి పెళ్లి పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి నేను వెళ్ళాల్సి వచ్చింది. విడుదల సమయానికి ఇక్కడ లేను, ఊళ్ళో చూశాను. నేను ఊళ్ళో ఫ్యామిలీ మెంబర్స్తో నేను మార్నింగ్ షోకి వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఇట్లా రకరకాలు చూశాను ఆ సినిమా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రసాద్ మల్టీప్లెక్స్ అది 2003 ఏప్రిల్ 9 ప్రారంభించబడితే అక్కడ 100 రోజులు 4 ఆటలు 5 ఆటలు కూడా ఆడినటువంటి సినిమా ఫస్ట్ సినిమా ట్యాగూర్ అనమాట. 3 సినిమాలు ఆడాయండి, ట్యాగూరు, పోకిరి, మగధీర. మన ఇంగ్లీష్ సినిమాలు వదిలిపెట్టాడు, ఏది మన హ్యారీ పాటర్ కావచ్చు, పోలార్ ఎక్స్ప్రెస్ కావచ్చు, కుంఫు పాండా కావచ్చు, ఇవి ఐమాక్స్ స్క్రీన్లో 3 నెలలు 6 నెలలు ఆడుతుంటాయి. తెలుగు సినిమాలు ఈ 3 ఆడాయి, ట్యాగూరు, పోకిరి, మగధీర. దీస్ 3 ఫిలిమ్స్ అనమాట. ఇట్లా ఎన్నో తీపి గుర్తుల్ని ఈ సినిమా అందించింది. ఇవాళకి మళ్ళీ కూర్చుంటే అరే మళ్ళీ కొత్తగా చూస్తున్నామని అని అనిపిస్తుంది.